హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నచెరి అఫీషియల్. ఇంకెవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ అయితే గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ అండ్ టేస్టీగా. త్వరగా అయితే వీడియో చూసేయండి. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకుని ఇలా ఒక బౌల్ తీసుకుని ఎన్ని కప్స్ వచ్చాయో చూసుకోండి. నాకైతే 1.5 కప్ అయితే వచ్చిందండి. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలను అయితే తీసుకుని కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేయండి. మొత్తం ఒకేసారి అయితే వేయకూడదండి. ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేసిన తర్వాత అయితే కొంచెం పాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి ఒక రౌండ్ బౌల్ కింద చేసుకోండి. ఇలా రౌండ్ బౌల్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ అయితే వేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టేసుకోండి. 10 to 15 మినిట్స్ తర్వాత అయితే చూస్తే ఇలా సాఫ్ట్గా అయితే అవుతుంది కాబట్టి ఇలా సాఫ్ట్గా అయితే చాలా అంటే బాగా వస్తాయండి. ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోండి. ఇలా పీసెస్ కింద తీసుకోవడం వల్ల అయితే మనకి బాల్స్ చేసుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా ఉంటుంది కాబట్టి తీసుకోమన్నానండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో అయితే ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఇలా రౌండ్ షేప్లో అయితే బాగా చేసుకోవాలండి. మధ్యలో అయితే విరగకూడదు. ఇవి నూనెలో వేసినప్పుడు అయితే విరిగిపోతాయండి. అందుకే ఇలా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవడం వల్ల అయితే చాలా బాగుంటుందండి. విరగకుండా ఉంటాయి కాబట్టి ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, అదే గులాబ్ జాములు, అవి అయితే దీంట్లో యాడ్ చేయాలండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కుక్ చేసుకున్న బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి కాబట్టి మనం పాకంలో వేసేసరికి అయితే ఇంకా బ్లాక్ అయితే అయిపోతాయండి. అప్పుడైతే చూడడానికి బాగోదు, టేస్ట్ అయితే యావరేజ్గా ఉంటుంది కాబట్టి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి. లోపల అయితే ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఉంటే మనకి లైట్గా వేగుతూ ఉంటాయి. దాన్ని అయితే తీసేసుకుని మళ్ళీ ఇంకా ఉంటాయి కదండి, అవి కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మొత్తం ఫ్రై చేసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అయితే కామెంట్ చేయండి. నాకైతే గులాబ్ జామ్ అండి. ఇంకా ఏమైనా స్వీట్స్ చేయాలనుకుంటే గిన్ని నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ స్వీట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి అయితే 1.5 కప్ పంచదారని అయితే తీసుకున్నానండి. దీంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఇది కరిగే వరకు ఉంచాలండి. ఇది పాకం బాగా పట్టాలండి. షుగర్ అయితే మీరు ఇంకా కావాలితే యాడ్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోతుంది కాబట్టి ఇలా అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇలాచి వేసానండి ఫ్లేవర్ కోసం. అది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసానండి. ఇప్పుడైతే నేను చూపిస్తానండి పాకం పట్టిందో లేదో. ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ ఉన్నాయి కదండి, అవి అయితే దీంట్లో యాడ్ చేసేయాలి మొత్తం. ఇలా యాడ్ చేసిన తర్వాత అయితే మొత్తం పాకం అయితే పడుతుందండి. ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలండి. మొత్తం ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటే చిదిగిపోతాయండి. లైట్గా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఉంటాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీరు కూడా ట్రై చేయకపోతే వెంటనే వెళ్ళి ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. స్వీట్స్లో అయితే మీరు కామెంట్ చేస్తే గిని నేను వెంటనే అయితే ఆ స్వీట్ అయితే కుక్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అంతేనండి ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.